అసలు ఏపీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం అంటుందబ్బా వైసీపీ. లేదు ఇది జరిగిందంటుంది టీడీపీ. జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. ఈ వీడియోని నేను సిట్ అధికారుల వద్దకు పంపిస్తా. వాళ్ళ కామెంట్స్ చదివేలా చేస్తా. జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. జగన్ వద్దకి, చంద్రబాబు వద్దకి కూడా పంపిస్తా. వాళ్ళు కూడా ఈ కామెంట్లు చదివేలా చేస్తే వాళ్ళ సన్నిహితులు మనకు తెలుసు. సో మీడియా కాబట్టి తెలుస్తది మనకి. కాబట్టి ఎవరిని నొప్పించకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా కంపల్సరీ మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి. వైసీపీ హయాంలో వేల కోట్ల విలువైనటువంటి మద్యం కుంభకోణానికి పాల్పడ్డ సిండికేట్‌లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన భాగస్వామని సిట్ దర్యాప్తులో తేలింది. నంద్యాలలోని డిస్టిలరీ యొక్క అంటే ఆగ్రో ఇండస్ట్రీస్ డిస్టిలరీ యొక్క వ్యాపార పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ఆ సంస్థకి అరబిందో గ్రూప్ ద్వారా 45 కోట్ల రుణం ఇప్పించింది కూడా జగనేనని వెల్లడైంది. 12% వడ్డీతో రుణం తిరిగి చెల్లించడంతో పాటు మద్యం సిండికేట్‌లో భాగస్వాములైన జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజకేశ్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతో ఈ రుణం ఇప్పించినట్టు నిర్ధారణ అయింది. అరబిందో గ్రూప్‌కి అప్పు తిరిగి చెల్లించేందుకు ఆగ్రో ఇండస్ట్రీస్ ఖాతా నుంచి డీకాట్ లాజిస్టిక్స్, సన్‌హోక్ ల్యాబ్స్ ఖాతాల్లో ప్రతి నెల రూ. 1,00,00,000 చొప్పున రూటింగ్ చేసినట్టు స్పష్టమైంది. ఇదే కాకుండా ఒప్పందం మేరకు మద్యం సిండికేట్ కూడా ఎప్పటికప్పుడు ముడుపులు అందజేసినట్టు తేలింది. మద్యం కుంభకోణం కేసులో ఆరో నిందితుడు ఏ6గా ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నాటి డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి తమ విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడించారని సిట్ పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకి మే 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలు ఇచ్చారు. సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఇప్పటివరకు దర్యాప్తులు వెలుగు చూసిన అంశాలు ఈ కుంభకోణం వెనుక కుట్ర, ముడుపుల వసూళ్లు, సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర గురించి ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ఇవి. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అంటే డిస్టిలరీ మద్యం తయారీ వ్యాపారాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేసేందుకు 45 కోట్ల రుణం ఇప్పించాలని ఆ సంస్థ అప్పటి ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కసిరెడ్డిలను కోరారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరవింద గ్రూప్ నుంచి రుణం ఇప్పించారు. అందులో భాగంగా ట్రైడెంట్ కంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 35 కోట్లు, శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి 10 కోట్లు అరవిందో గ్రూప్ సన్‌హోక్ ల్యాబ్ లిమిటెడ్ ఖాతాలోకి పంపించింది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ సన్‌హోక్ ల్యాబ్స్ నుంచి నేరుగా 15 కోట్ల రుణమే పొందింది. మరో 22 కోట్లు డీకాట్ లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా చెల్లించింది. రుణం మరో 8 కోట్లు ఎస్పీవైకి అందాల్సి ఉండగా అందులో 5 కోట్లను వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముడుపుల్లో తన వాటా కింద తీసుకున్నారు. డీకాట్ లాజిస్టిక్స్ నుంచి ఆయన కుటుంబీకులు డైరెక్ట్‌గా ఉన్నటువంటి పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. అప్పట్లో మద్యం ముడుపుల మీద రచ్చ జరగడంతో మనీ ట్రయల్‌కి సంబంధించిన ఆధారాలు, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మిథున్ రెడ్డి 5 కోట్లను తిరిగి హుడ్‌విక్ అనేటువంటి సంస్థ ఖాతాలో బదిలీ చేయించారు. ఆ తర్వాత ఆ ముడుపులో 5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు. రుణం కింద రావాల్సినటువంటి 3 కోట్ల వరుణి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చందారెడ్డి చెల్లించారని సిట్ పేర్కొంది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ డిస్టిలరీకి 45 కోట్లు, అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 60 కోట్ల మేర హామీ లేని రుణాలు ఇవ్వాలంటూ అరబిందో గ్రూప్‌లని ఆదేశించింది. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జగన్‌తో తనకున్నటువంటి సంబంధాలను అడ్డం పెట్టుకొని రాజకేశ్ రెడ్డి అదాన్ డిస్టిలరీస్ మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్‌లు దక్కించుకున్నటువంటి కంపెనీల్లో అదే ప్రధానమైనది. రాజకేశ్ రెడ్డి నుంచి ఆ రుణాన్ని వసూలు చేసేందుకు వీలుగా అరవిందో గ్రూప్ తమ తరఫున కాశీ చేయున శ్రీనివాసులను డైరెక్టర్‌గా పెట్టుకుంది. రాజు కసిరెడ్డి తన తోడలుడు సోదరుడైనటువంటి ముప్పిడి అనిరుద్ రెడ్డిని డైరెక్టర్‌గా నియమించారు. కాశీ చేయున శ్రీనివాసులు ఈ కంపెనీ స్లీపింగ్ పార్ట్నర్. రాజ్ కసిరెడ్డి తన బంధువులు, సన్నిహితులైన ముప్పిడి అవినాష్ రెడ్డి, అజ్మీరా రవి, చెన్నుపాటి గణేష్ చందు ద్వారా అదాన్ డిస్టిలరీస్‌ని నడిపించేవారని సిట్ విచారణలో తేలింది. సో, దీంతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సిట్ చెప్తోంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మోడీ అంటూ కూడా వార్తలొస్తున్నాయి. సో, అరెస్ట్ చేయాలి లేదా అరెస్ట్ చేయకూడదు అనేది మీరు అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జగన్‌ని అరెస్ట్ చేయాలి లేదా జగన్‌ని అరెస్ట్ చేయకూడదు అని ఎందుకు అనేది మీరు కామెంట్ కంపల్సరీ చేయండి.